ఈ లోక సంబంధమైన ఆనందం కంటే దేవునిలో ఆనందించటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకు ప్రాముఖ్యమైనటువంటిది అనంటే, ఆత్మీయ ఆనందం వేరు, లోకానుసారమైనటువంటి ఆనందం వేరు. లోకానుసారమైనటువంటి ఆనందం ఈ భూమి మీద జీవిత కాలం వరకు మాత్రమే ప్రయోజనకరమవుతుంది. కానీ ఆత్మానుసారమైనటువంటి ఆనందం ఈ భూమి మీద దేహాన్ని విడిచిన తరువాత కూడా ఆత్మకు నిత్య ఆనందం అనేది ఉంటుంది. అదే పరలోకంలో ఆనందం. ఆ పరలోకంలోనికి చేరటం కోసం ఈ భూమి మీద ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని, దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని కలిగిన వారిగా, దేవుని యొక్క ఇష్టానికి, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడినటువంటి కుమారులుగా ఈ భూమి మీద బ్రతకవలసినటువంటి అవసరత ఎంతైనా క్రైస్తవులుగా పిలువబడుతున్న వారికి, క్రైస్తవులు అనుకుంటున్న వారికి, విశ్వాసులుగా ఉంటున్నటువంటి వారికి, దేవుని కోసం బ్రతుకుచున్నాము అనుకుంటున్న వారికి, క్రీస్తు సంఘ సభ్యులుగా పిలువబడిన వారికి, అనగా బాప్తిస్మం ద్వారా జన్మించి క్రీస్తు సంఘంలో చేర్చబడినటువంటి వారందరికీ ఆత్మీయ ఆనందం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి మనం ఎవరిలో ఆనందించాలి అనంటే, దేవునిలో ఆనందించాలి, క్రీస్తులో ఆనందించాలి, ఆత్మ సంబంధమైన కార్యక్రమముల విషయంలో ఆనందించాలి. దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారిగా ఉండాలి. అందుకే దేవుడు తన వాక్యంలో హెచ్చరిక మాటలు అనేకమైనటువంటి విషయాలు చెబుతూ, ఆనందించండి అనేటటువంటి విషయాలు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలుగా తెలియజేశాడు. ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో చూసిన, ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చూసిన, లేదా పాత నిబంధనలోనికి వచ్చినప్పుడు కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినప్పుడు, ఆయన దుష్టత్వమును చూసి ఆనందించి దేవుడు కాదు అనేటటువంటి మాట కూడా మనకు కనబడుతుంది. దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కాదు అనంటే, మరి దేని విషయంలో దేవుడు ఆనందించే అవకాశం ఉంది? దుష్టత్వ విషయంలో కాదు, మంచి విషయంలో, మంచి కార్యక్రమముల విషయంలో మాత్రమే దేవుడు ఆనందించే అవకాశం అనేది ఉంది. అట్టి రీతిగా మనం కూడా దేవుని యందు ఆనందించే వారిగా ఉండాలి. కానీ మనకు అనుకూలమైనటువంటి వాటిని బట్టి, దేవునికి ఇష్టం లేని కార్యక్రమాలను బట్టి, ఇటువంటి రీతిగా మన ఆనందం అనేది ఉంటే పరలోక ఆనందమును కోల్పోయే అవకాశం ఉంది. పరలోక ఆనందమును మనం సంపాదించుకోవాలంటే, పరలోకానికి మన ఆత్మ ప్రవేశించాలంటే, ఈ భూమి మీద దేవునికి ఆనందపరిచే కార్యక్రమములు మనం చేయగలగాలి. దేవుని కోసం బ్రతకగలిగేటటువంటి జీవితాలు కలిగిన వారిగా మనం ఉండాలి. వాక్యము చదివేవారిగా, వాక్యం ధ్యానించేవారిగా, వాక్యము విని వాక్య ప్రకారం ప్రవర్తించేవారిగా, ప్రార్థన చేసేవారిగా, ఇతరులకు ప్రార్థన నేర్పించేవారిగా, సువార్త ప్రచురించేవారిగా, ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమముల విషయంలో ముందుకు కొనసాగుతున్నటువంటి జీవితాలు కలిగినటువంటి వారిగా మనం ఉండగలిగితే దేవునిని ఆనందించే వారిగా మనం ఉన్నట్టు. దేవునిని బాధ కలిగించే వారిగా మన జీవితాలు ఉన్నాయంటే, ఆ వ్యక్తిలో ప్రార్థన జీవితం లేదు, వాక్యానుసారమైన జీవితం లేదు, ఆత్మీయ కార్యక్రమానికి సంబంధించినటువంటి జీవితం అతనిలో లేదు. ఇట్టి రీతిగా ఉన్నవాడు దేవునిని ఆనందించేవాడు కాడు. దేవునిని ఆనందించేవారు ఎవరంటే, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసేవాడు. ఫర్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు వారిని గురించి మనం ఆలోచిస్తే, దేవుడే స్వయంగా యేసుక్రీస్తు వారిని గురించి ఏమన్నాడంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకుని ఒడ్డునకు వచ్చినప్పుడు
పావుర ఆకారం వలె పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారి వైపు వచ్చినప్పుడు అటు తర్వాత ఒక స్వరం వినబడుతూ, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. యేసుక్రీస్తు విషయమై పరలోకమందున్న తండ్రైన దేవాది దేవుడు ఆనందించాడు. ఎందుకు? కుమారుడైన క్రీస్తు వారు తండ్రైన దేవుడు ఆజ్ఞాపించిన మాట ప్రకారంగా కుమారుడైన యేసుక్రీస్తు వారు చేశాడు కాబట్టి యేసుక్రీస్తు విషయమై తండ్రి ఆనందించాడు. మనం కూడా ఈ భూమి మీద తండ్రి అయిన దేవునికి కుమారులుగా దేవుడు చెప్పినటువంటిది చెప్పినట్టుగా చేయగలిగితే మనలను బట్టి కూడా దేవుడు ఆనందించే అవకాశం ఉంది. ఇట్టి రీతిగా మన జీవితాలు ఉండాలని తెలియజేసుకుంటూ ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తా ఉన్నాను.